మహేష్ బాబు ఫ్యాన్స్ కు టీవీ9 వేదికగా సారీ చెప్పిన హరీష్ శంకర్. పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అన్నారు హరీష్ శంకర్. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఉస్తాద్ సినిమాతో బిజీగా ఉండి చదవకుండానే ట్వీట్ కు రిప్లై ఇచ్చా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అంటున్నారు హరీష్. నేను ధర్మంగా బతుకుతాను అంటున్నారు ఆయన. మహేష్ బాబుని ఏమైనా అంటే చాలా పాపం తగులుతుంది అంటున్నారు. మహేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు హరీష్ శంకర్. ఆయనతో పోకిరి లాంటి సినిమా చేయాలని ఉందని కూడా హరీష్ శంకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నేను ఒక హీరో వర్షిప్తో పెరిగిన డైరెక్టర్ అండి. నేను పోకిరి ఒక 20-30 సార్లు చూసుంటాను థియేటర్లో. మహేష్ బాబు గారితో ఎప్పటికైనా సరే పోకిరి లాంటి సినిమా తీయాలి అని చాలాసార్లు చెప్పాను. ఆయన పుట్టినరోజు ఎప్పుడు నేను పోకిరి గిఫ్ట్లే పెడుతుంటా, గిఫ్ట్లు. ఒక్కసారి లక్కీగా ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన నేను వెళ్ళాల్సిన సందర్భంలో ఆయన కింద కూర్చున్నప్పుడు మొహమాటం లేకుండా అడిగేశా, సార్ మీరు ఏ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంటారు, ఒకసారి మిమ్మల్ని హరిశంకర్ బాడీ లాంగ్వేజ్ కూడా చూడాలి సార్ అని. ఆ వీడియో ఉంటుంది, ఆయన తెగ నవ్వుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నా గద్దలకొండ గణేష్ సినిమాకి నేను వరుణ్ తేజ్తో చేసిన సినిమాకి సినిమా బాగుండగానే ఆయన కంగ్రాట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెట్టగానే ఆయన వెతుక్కుంటూ ఆయన ఒక యాడ్ ఫిల్మ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాను. ఇలాంటి సూపర్ స్టార్ ఫ్యాండమ్ ఉన్న ఆయనని నాకు ఏమాత్రం నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కానీ, నన్ను ఏమాత్రం నాకు ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం కానీ లేని వ్యక్తి, మనస్ఫూర్తిగా అంత అభినందించిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక ట్వీట్ చేసినా నేను చెప్పాను అది మహాపాపం అండి. నేను చాలా ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని. అలాంటి అధర్మ పనులు అయితే నేను చేయను. కాకపోతే దాన్ని ఏమంటారు, మీకు చెప్పినట్టుగా ఆ స్పీడ్లో, ఆ తొందరలో రికార్డులు లేపాలి అన్న దాంట్లో చూస్తే ఆ బీఓ అనేసరికి బాక్స్ ఆఫీస్ అలాగే అనుకో. నేను ట్వీట్ పూర్తిగా చదవకపోవడం అనేది నేను తప్పు అనుకోను, బట్ పొరపాటు, అది ఖచ్చితంగా పొరపాటు. డెఫినెట్గా అలాంటి ట్వీట్లు ఏ డైరెక్టర్ వేసినా ఏ ఫ్యాన్స్ హట్ అవుతారండి, ఫ్యాన్స్ హట్. అందుకే నేను అపోజిట్ లెటర్ పెట్టినప్పుడు కింద కామెంట్లు ఫ్రీ వదిలేశారు. మీరు నిజంగా నేను అంత 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 దాన్ని ఏమంటారు, అంత స్పీడ్లో నేను అంత రియాక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సింది ట్వీట్. మామూలు చెప్పగానే 30 సెకండ్స్ డిలీట్ చేశా. అయినా సరే పూర్తిగా చదవకుండా ఒక తమను పిలుస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెక్ చేసుకొని తొందరలో జరిగిన మిస్టేక్కి ఐ బిలీవ్ ఇన్ కర్మ అని మీరు తిట్టండి, మీరు ఎంత తిట్టండి అని కామెంట్స్ కూడా నేను ఓపెన్ చేశా. అండ్ ఆ ట్వీట్ రికార్డుల గురించి ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్ రికార్డ్ ఏం చెప్తున్నాను, వారణాసి సినిమాతో అన్ని రికార్డ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పేరు మీద ఉంటాయి అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని.